ఉమ్మడి ఇందూరు జిల్లాలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్ర కన్నుల పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డిలో 24 గంటల పైగా నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది. గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్పా మోరియా, జై గణేశ, జై జై గణేశ నామస్మరణతో కామారెడ్డి మార్మోగింది. భక్తులంతా గణపయ్యను గంగమ్మ చెంతకు చేర్చేందుకు కిలోమీటర్ల మేర యాత్ర కామారెడ్డి పట్టణం అంతా కిక్కిరిసింది. మరోవైపు డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ వినాయకుడు రథయాత్ర పట్టణం హోరెత్తింది. శోభయాత్ర అట్టహాసంగా ప్రారంభం కాగా అర్ధరాత్రి వరకు యాత్ర జరుగుతుంది. మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు. కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగ వాతావరణంలో కొనసాగుతుంది. నిన్న రాత్రి ప్రారంభమైన శోభయాత్ర అత్యంత వైభవంగా శాంతియుతంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన శోభయాత్ర అత్యంత వైభవంగా యువకులు కేరింతలు అదేవిధంగా డ్యాన్సులు చేస్తూ నృత్యాలు చేస్తూ భారీ ఎత్తున కొనసాగుతుంది. భారీ ర్యాలీ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. 450 పైగా గణేష్ ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ గణనాథులు ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఊరేగింపు సందర్భంగా యువత కేరింతల మధ్య డప్పు వాయిద్యాల మధ్య ఈ యాత్ర కొనసాగుతుంది. అదే శాంతియుత వాతావరణంలో యాత్ర నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 450 గణనాథులు ఈ శోభాయాత్రలో ఊరేగింపులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. యువకులు ఉత్సాహంగా ముందుకు సాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణలోనే అత్యంత వైభవంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తారు. ఇక్కడ 5 ఫీట్ల నుంచి మొదలుకొని 15 ఫీట్ల వరకు భారీ గణనాథులు కూడా ఏర్పాటు చేసి 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న పరిస్థితి నెలకొంది. ఈ గణనాథులను తిలకించేందుకు కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు సిరిసిల్ల, మెదక్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణేష్ నిమజ్జన శోభాయాత్రను తిలకిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా పోలీసులతో పాటు అదేవిధంగా సమీప ప్రాంత పోలీసులు కూడా ఈ బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నిమజ్జన శోభయాత్ర నిన్న 9 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ఈరోజు రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా జరిగే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. శోభయాత్రలో 24 గంటలకు పైగా భారీ శోభాయాత్రను కూడా నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్ర అనంతరం టేక్రియాల సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నిమజ్జనం చేసేందుకు అక్కడ ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అక్కడ 4 క్రేన్లతో పాటు అదేవిధంగా గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ సింధు శర్మలు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిమజ్జన శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ ప్రాంతాల నుంచి కామారెడ్డిలో నిర్వహిస్తున్న గణేష్ శోభాయాత్రకు భారీ సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో.